Praise the Lord. Hallelujah. Hallelujah. కూడి చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనం వచ్చిన తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక నెల మనకి దానంగా వాగ్దానంగా చేసిన ప్రభువుని బట్టి స్తోత్రం చెబుదామంటారా? చెబుదామంటారా? చెబుతూ ఉందామంటారా? ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మారు ఈ రీతిగా వాగ్దాన సందేశం యొక్క కోరికలో మీతో పాటు ఉండటానికి ప్రభు ఇచ్చారు. దాదాపు నేనంతా మంగళగిరి ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య కొరకు, అలాగే విస్తారమైన యొక్క దేవుని వాక్యము మా ప్రాంతంలో పంచడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దైవజనులు ఫోన్ చేసి, అయ్యా ఇలాగా రాత్రి దేవుడు శక్తివంతంగా ప్రభు మిమ్మల్ని వాడుకున్నారని, మరి ముఖ్యంగా వేదిక మీదే మేము ఏదైతే ప్రార్థన చేశామో మాకంటూ ఒక సంఘ విస్తరణ కొరకు ఒక ఆలోచన చేస్తా ప్రార్థన చేస్తూ వచ్చాం. అదే ప్రభు ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మాతో మాట్లాడారు అని చెప్పడం జరిగింది. దాదాపు రాత్రి వచ్చేసరికి ఇంచుమించుగా 1 గంట దాకా అయినట్లుగా ఉంది. ఉదయం కూడా ఒక చోట ఎక్కడో మీటింగ్ కాదు, ఒక పుట్టినరోజు కార్యక్రమానికి, బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఉదయమో నేను కొంచెం ఆగి ఇంకెవరికైనా వాక్యం ఇస్తే బాగుంటుందని ఉదయమే ఫోన్ చేశాను. వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ సాయంకాలం వాగ్దాన కోరిక ఉంది, రేపు కనుబూరు ఉంది, ఎల్లుండి కోదాడు ఉంది. కాబట్టి అన్నీ పునస్కరించుకొని బాగా నిద్రలేని రాత్రుళ్ళు, ప్రయాణాలు ఇవన్నీ బాగా ఇబ్బంది అవుతున్నాయని ఉదయం అన్నా కొంచెం విశ్రాంతి దొరికిద్దేమో నోటికి అనుకున్నాను. కానీ తప్పలేదు. దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం అందరం కలిసి నేర్చుకుందాం. ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నెల దేవుడు మనకిచ్చిన యొక్క వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వాక్యాన్ని పరిపూర్ణంగా చదువుకుందాం. నేను మీ పక్షముగా ఉన్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. యెహెజ్కేలు చక్కని యొక్క వాక్య పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. 37వ అధ్యాయం చూసినట్లయితే కనుక అక్కడ ఎండిపోయిన ఎముకలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇజ్రాయేల్ యొక్క జాతి యొక్క పడిపోయిన, జారిపోయిన, అణగారిన యొక్క పరిస్థితి మొదటి వచనంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 36వ అధ్యాయం ప్రారంభం నుంచి కనుక చూస్తే కనుక కొన్ని విపత్కరమైన యొక్క విషయాలు ఇజ్రాయేల్ యొక్క జాతి పట్ల జరిగిన యొక్క సంగతులన్నీ కూడా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా దేవుని పిల్లరా, ఈ 36వ అధ్యాయం మనం చూస్తే కనుక 38 వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో 1 నుండి 7 వరకు మనం చూసినట్లయితే రాసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పుస్తకాన్ని, ఒక పెన్నుని, బైబిల్ కంపల్సరీగా. నిన్నెవరో భక్తుడు
నేను మీటింగ్కి వెళ్తానంటే నేను కూడా వస్తానన్నాడు. వస్తానంటే సరే రారా అన్న. వాడు టిక్కుంటే ఏమనుకుంటా వచ్చాడు. ఇంతకీ వాడు బైబిల్ ఏదంటే నా కారులో ఉన్న యొక్క బైబిల్ వాడు పెట్టుకొని చెబుతున్నాను. నాకు ఒక కారులో ఒక్కొక్క బైబిల్ ఉంటుంది. ప్రతి కారులో కూడా ఒక చిన్న బైబిల్ ఒకటి ఉంటుంది. అలా ఈ బైబిల్ ఎవరు తీశారా అంటే పలానా అన్నారు. వాడు చేతులు ఊపుకుంటా వచ్చిండు. నేను ఊరుకుంటానా? ఎలా నెక్స్ట్ నేను ఊరుకుంటానా? వెంటనే వాడితే ఏం చెప్పాను నేను, అరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలరా? దానికి మనం సిగ్గుపడాల్సింది ఏముంది? దానికి ఇంకొక ఆలోచన చేయాల్సింది ఏంది? ఒకడు ఒక గుడికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడే ఇంత బొట్టు పెట్టుకొని వస్తాడు. కనీసం మనం బైబిల్ కూడా మోయలేమా అనిపించింది నాకు. అందుకనే నువ్వు కారు దిగరా అని చెప్పాను. నువ్వు కారు దిగరా అని చెప్పాను. వెంటనే వెళ్ళిపోయా, మీటింగ్కి వెళ్ళిపోయా నేను. ఇలాగే ఉంటాయి. ఒకటి తల మీద ఏమో కొన్ని ఈకలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న దాన్ని మొత్తం క్లియర్ చేసుకుని వచ్చిండు. మొన్నేమో ఇంకొకటి తల మీద ఏమో గడ్డం వేశారు. అరే ఏమైందిరా వాడికి? ఇది ఎండాకాలం చలి కాగుతూ ఉంటే కనుక, చలికి ఇట్లా అంటే కనుక ఇవన్నీ తల కాలిందేరా అని అడిగా. కొంతమంది తల మీద వరిగడ్డాములు ఉంటాయి. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒకరోజు ఆ వాక్యం ఖచ్చితంగా ఇక నుంచి ఊరుకోదలుచుకోవాలా. ఏ ఒక్కరిని ఊరుకోదలుచుకోవాలి నేను. ఇంకేముంది, పెద్దనే ఎక్కడ ఉన్నాడు పర్వాలేదు అనుకుంటున్నారు. పెద్ద నాన్న వచ్చా ఊరుకొని ఏ కొంచెం కనిపించినా సరే ఇట్లాగే చెప్పా. వీళ్ళందరికీ ఇలా చెప్పాను. కెమెరా కానీ దేవుని సన్నిధిలో వాడబడేవాళ్ళు పద్ధతిగా లేకపోతే కనుక గెట్ లాస్ట్ అండ్ గెట్ అవుట్. నాకే నష్టం లేదు. నాకు ఇవన్నిటి వల్ల నేను పైకి రాలా. నా అభిషేకం నన్ను పైకి తీసుకొచ్చింది దర్శాలు అంతవరకే. దానికి వీళ్ళు పోగయ్యారు అంతవరకే తప్ప వాళ్ళందరి కోసం నేను ఇవన్నీ పెట్టుకోలే. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 భాగాలుగా ఈ 38వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మీకంటూ నేర్పించడానికి నేను ఇష్టపడతాను. ద ఫస్ట్ వన్, ఇజ్రాయేలును పాడు చేసిన దేశాల మీద ప్రతీకారము. ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని పాడు చేసే వారి మీద కొంచెం బేసి పెట్టరా. ప్రతీకారము. ఇజ్రాయేలును దేశాన్ని ప్రజలను పాడు చేసే వారి మీద ప్రతీకారము. పాడు చేస్తే ప్రతీకారము ఉంటుంది. కనుక నా దేవుని పిల్లరా, నేను మీకు అన్వయించి చెప్తా ఉన్నా. నేను అదేమయ్యిందంటే, ఒకవేళ కనుక నిన్నెవడైనా పాడు చేయాలని, నీ పిల్లలను పాడు చేయాలని, లేకపోతే నీ వ్యాపారాన్ని పాడు చేయాలని, నీ చేతి పనులను పాడు చేయాలని, నాకు ఒక ధైర్యం ఉంటుంది. నాకు ధైర్యం ఏంటి? నా సేవను ఎవడు పాడు చేయాలని చూస్తూ ఉంటాడో దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతీకారం చేసుకుంటాడు. సేవ నాది కాదు. నేను ఎప్పుడు ఓపెన్గా చెప్పేది ఏంటంటే, సేవ నాది కాదు. సేవ ఎవరిది కాదు? నాది కాదు. దేవుడు చూసుకుంటాడు. దేవుని రాజ్యానికి ఏదైతే నష్టం కలుగుతుందో ఖచ్చితంగా దేవాతి దేవుడు కక్ష, ప్రతీకార చర్య ఖచ్చితంగా చేసి తీరతాడు అన్న సంగతి ఇతరుల యొక్క దేశాన్ని బట్టి ఎజ్కేలు మాట్లాడుతున్న యొక్క మాట ఇక్కడ మనకి పదే పదే కొట్టొచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. రెండవది, ఇజ్రాయేల్ యొక్క దేశానికి తిరిగి దాని యొక్క పూర్వ క్షేమ స్థితిని ఇచ్చేవాడు. ఇజ్రాయేల్ యొక్క దేశపు యొక్క
పోగొట్టుకున్న యొక్క దానిని తిరిగి క్షేమస్థితి అనండి ఈ మాట, క్షేమస్థితిని ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుడు మరల ఒక పునర్నిర్మాణం అనేది, లేకపోతే కనుక దేవాది దేవుడు మరలా తిరిగి కట్టబడటం అనేది జరుగుతీరుతుంది. ఒకవేళ గతకాల నష్టజాతకులుగా కనుక మీరుగా కనుక నిలబడినట్లయితే కనుక ఖచ్చితంగా దేవాది దేవుడు రీకన్స్ట్రక్షన్, మరలా పునర్నిర్మాణము అనేది నీ అనే జీవితంలో చేస్తాడు అన్న సంగతి దేవుని వాక్యం మూలంగా మనకు అర్థమవుతుంది. అక్కడేమో మన మీద లేచే వారిని ప్రతీకార చర్య చేసేటట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవది, ఇక్కడ ఏదైతే మనము పోగొట్టుకుందో ఆ పోగొట్టుకున్న దాని యొక్క తిరిగి ఆ క్షేమ స్థితిని దేవుడు మరలా మనకి దయచేయబోతున్నాడు. థర్డ్ వన్, మూడవది, దేవాది దేవుడు ఇజ్రాయేల్ యొక్క ప్రజలను, అంటే ఇంతకేమో 8 నుంచి 15 వరకు, ఇప్పుడు 16 నుంచి 23 వరకు, 16 నుండి 23 వరకు కూడా మనకేం కనిపిస్తుంది అంటే కనుక వాళ్ళు ఇజ్రాయేల్ యొక్క ప్రజలు వారి యొక్క దేశము నుండి వెళ్ళగొట్టడానికి గల కారణాలేంటి? దేవుడు కారణం లేకుండా ఏది చేయడు. మరొక్కసారి చెబుతున్నాను, దేవుడు ఏదైనా నీ విషయంలో తీర్పు తీర్చినా, ఏదైనా నీ విషయంలో దండన చేసినా, ఏ విషయంలోనైనా సరే దేవాది దేవుడు ఒకవేళ చిన్న చూపు చూచినా దానికి కారణం ఉంటుంది. ఒకవేళ నీ అనే జీవితంలో దేవుని కృప నీకు అంటినా, దేవుని యొక్క రక్షణ నీకు వచ్చిన, సకల సమృద్ధి క్షేమస్థితి దేవాది దేవుడు నీకు ఇచ్చిన దానికి ఒక కారణము ఉంటుంది. నా దేవుని పిల్లరా, ఇదిగో అబ్రహాము ఇలాగా ఇచ్చిన దానిని బట్టే నువ్వు నన్ను బహుగా ప్రేమిస్తున్నావు అన్న సంగతి నేను ఎరుగుతున్నానయ్యా. ఆమేన్. మనము ఏదో చేసిన దాన్ని బట్టి దేవుడు ఏదో ఎరిగి ఉన్నాడు. దేవుడు మనము ఏదో దేవునికి చేస్తాము కాబట్టి ఆయన ఆ కారణం చేతే నువ్వు ఇచ్చిన యొక్క ఈ రీజన్ బట్టే నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. కనుక కొన్ని కారణాలు ఉంటాయన్న సంగతి మనం గ్రహించాలి. ఒకవేళ పొరపాటున కనుక మనం గాడి తప్పిన, ఆ గాడి తప్పిన యొక్క నియమ ప్రకారము దేవుడు శిక్షావిధి పంపిస్తాడు. దానికి గల కారణం ఇదిగో, ఉరియా భార్య నువ్వు ఇలాగ పని చేసావు కాబట్టి, ఈ పనికి మాలిన పని చేసావు కాబట్టి ఈ కారణం మూలంగానే నీ బిడ్డ చనిపోయాడు. ఇదిగో నువ్వు దోపుడు సొమ్ము ఆశించి నీ గుడారాల్లో పెట్టుకున్నావు కాబట్టే, కేవలము ఈ రీజన్ చేతే, ఈ కారణం చేతే ఇదిగో ఆ కోరు లోయలో శవాల గుట్టగా పడాల్సి వచ్చిన పరిస్థితి నీకు కలిగిన దానిని బట్టి. కనుక దేవాది దేవుని యొక్క ఆలోచన యొక్క తీరులో కనుక మనం చూస్తే కనుక కొన్ని కారణాలు మనకి కనిపిస్తాయి. ఫోర్త్ వన్, దేవాది దేవుడు తిరిగి పంపించడానికి సంబంధించిన యొక్క కారణాలు చెప్పాడు. తిరిగి పంపించిన వారిని మరలా, అంటే 28వ వాక్యం వరకు, అంటే 24 నుండి 38వ వాక్యం వరకు తిరిగి మరలా ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని చేర్చుకున్న యొక్క తీరు మనకు కనిపిస్తుంది. తప్పలు కొట్టండి ఒక్కసారి. కొట్టేదేదో కొంచెం బలంగానే కొట్టండి. మరలా దేవాది దేవుడు మనని తిరిగి చేర్చుకుంటాడు. దేవాది దేవుడు మరలా తిరిగి కారణాలు చెబుతాడు. అవసరమైతే ఒక మొట్టికాయ వేస్తాడు. ఆ మొట్టికాయ వేసిన తర్వాత దేవుడు విడిచిపెట్టడు, మళ్ళీ చేర్చుకుంటాడు. కనుక
దేవుని యొక్క బడి, దేవుని యొక్క ఒడిలో మళ్ళా దేవాది దేవుడు మనకు ఒక అవకాశము ఇస్తాడు. ఎప్పుడు నిజమైన ఒక పశ్చాత్తాపన, నిజమైన ఒక పశ్చాత్తాపన కలిగినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు ఒక అవకాశము ఇస్తాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రజలను కూడా ఆయన చేర్చుకున్న యొక్క తీరు, దేవుడు ఒక వ్యక్తిని చేర్చుకున్నాడు అంటే, మరొకసారి చెబుతున్నాను, దేవుడు ఒక వ్యక్తిని మరలా చేర్చుకున్నాడు అంటే గనక మరలా ఏదైతే గత కాలం పోగొట్టుకున్నామో మరలా ఆ స్థానమే ఇస్తాడు మనకి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కావాలని చెబుతున్నాను ఈ మాట. ఒకవేళ గనక మనం ఏదైనా గనక దారి తప్పి తిరిగినప్పుడు మనం తిరిగి వచ్చే ఒక ఆలోచన తప్పిపోయిన కుమారుడికి వచ్చినప్పుడు కుమారతత్వాన్నే ఇచ్చాడే తప్ప కూలితత్వాన్ని ఇవ్వాల. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరలా అదే స్థితి, మరలా అదే స్థానం. కానీ లోతైన యొక్క పశ్చాత్తాప జీవితం అనేది చాలా అవసరం. మనము మన యొక్క జీవితాన్ని ప్రభువు మరలా తిరిగి చేర్చుకుంటాడు, తిరిగి మరలా హత్తుకుంటాడు అన్న సత్యము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ చెప్పబడిన యొక్క వాక్య నేపథ్యాన్ని మనం గనక గమనిస్తే గనక నిజంగా దేవాది దేవుడు అసలు ఈ ప్రతీకార చర్య అనేదే ఒక చక్కని విలువతో కూడిన యొక్క మాట. నేను వారి పక్షంగా ఉన్నాను, నేను వారి పక్షంగా ఉన్నాను. నా దేవుని పిల్లరా, దేవుడు ఒకరి పక్షంగా గనక నిలిచి ఉన్నట్లయితే గనక, మరొకసారి చెబుతున్నాను, వినండి 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 వినండి. దేవుడు మన పక్షంగా గనక ఉన్నాడు అంటే గనక ఎదుటివాడికి ప్రతీకార చర్య అనేది స్టార్ట్ అయినట్లే. దేవుడు మన పక్షంగా చేరాడా వాడికి మూడినట్లే. కనుక జరిగిన యొక్క విపత్తును బట్టి వారి ద్వారా కలిగిన యొక్క ఇబ్బందులు, ఏ నష్టపోయారో, ఏమి చికాకైందో, ఏమి నష్టం జరిగిందో, ఏది బాధ కలిగించిందో, ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఉన్నత స్థితిలో నుండి ఎలాగ జారిపోయారో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అంటూ ఉన్నాడు, ఏమని ఏమని నేను మీ పక్షమున ఉన్నాను. ఎస్, నా దేవుని పిల్లరా, అక్కడే కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఆ తర్వాత వాక్యపు యొక్క ప్రత్యక్షతలకు వెళ్దాం. దేవుడు మన పక్షంగా కనుక చేరితే గనక అక్కడ 3 విషయాలు జరుగుతాయన్న సంగతి అక్కడ రాయబడి ఉంది. దేవుడు మన పక్షంగా, నేను వారి పక్షముగా ఉన్నాను కాబట్టి, ఒకటి మన తట్టు తిరిగే దేవుడు. తప్పులు కొట్టండి ఒక్కసారి బలంగా, బలముగా బలముగా. ఈరోజు కొంచెం బండి నడవట్లా, కొంచెం నొప్పి వస్తూ ఉంది. ఈరోజు మీరే నడిపించాలి. మిమ్మల్ని ఆధారం చేసుకొని వెళ్తాను నేను. ఆమేన్. ఏదైనా బలమైన వాక్యం వచ్చిన తర్వాత పాస్టర్ గారు తప్పలు కొడతారా అనుకోమాకండి, మీరే తప్పలు కొట్టండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఎస్. ఒకటి, దేవుడు మన తట్టు తిరిగే ఒక ఆలోచన ఉంది. దేవుడు మన తట్టు తిరిగే ఆయన మన పక్షముగా నేను ఉన్నాను అని చెబితే గనక ఈ రోజు నుండి, అంటే ఆయన వదిలేశాడు, ఇప్పుడు మన వైపు తిరిగాడు. ఆయన వదిలేశాడు, ఇప్పుడు మన వైపు తిరిగాడు. కనుక దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు, మన పక్షాన నిలిచినప్పుడు, ఒకటి మన వైపు ఆయన తిరిగితే చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సామెత ఉంటుంది, ముందు వంగాలి కదా ఒక దెబ్బ కొట్టడానికి అని అన్నారు. ముందు వాడు వంగితే ఒక చిన్న దెబ్బ కొట్టచ్చు అని అన్నారు.
ముందు దేవాది దేవుడు మన తట్టు తిరిగాడా? ఆగండి 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 ఆగండి. బలంగా తప్పులు కొడతారంటేనే కొడతారా? ఏదో ఒకసారి నా మీద ఒట్టు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గనక మన పక్షంగా గనక తిరిగినట్లయితే, ఆయన తిరిగితే పరలోకం తిరిగినట్లే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మన తట్టు తిరిగాడా? పరలోకం తిరిగినట్లే. ఆయన మన తట్టు తిరిగాడా? దేవదూతలు తిరిగినట్లే. ఆయన మన తట్టు తిరిగాడా? ఆయన వాగ్దానాలు మన తట్టు చూస్తున్నట్లే. హల్లెలూయా. ఆయన మన పక్షంగా ఉన్న తర్వాత వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మన తట్టు తిరిగాడంట. మన తట్టు తిరిగితే అన్నీ మనయేనండి. నేను మీకు చెప్పే ఒక్క మాట ఏంటో తెలుసా? ఈరోజు ఈ మందిర యొక్క స్థలములో ఈ 4 గోళ్ల మధ్య ఎవరైతే ఉన్నారో, ఏ ఆశతో ఏ ప్రార్థనతో అయితే వచ్చారో, ఈరోజు ఎస్పెషల్లీ ప్రత్యేకించి వాగ్దాన సందేశ కోడికలో ప్రభు నాతో మాట్లాడతారని ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసుకుని వచ్చిన వారులారా, ఈరోజు ఖచ్చితముగా దేవాతి దేవుడు మీ అనే జీవితంలో ఆయనకి కలిగినవన్నీ మీ తట్టు చూసేటట్లుగా నా దేవుడు చేశాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయనకి కలిగినవన్నీ మీ తట్టు తిరిగేటట్లుగా చేశాడు. ఆయన ఒక్కడి తిరిగితే అన్ని తిరిగినట్లేనండి. మీరు ఫిక్స్ అవ్వండి, ఇలాగా ఫిక్స్ అవ్వండి. ఈ నెల వాగ్దానపు యొక్క పరిచయంలో దేవుడు మన యొక్క పక్షంగా ఉన్నాడు అని అంటే గనక ఖచ్చితముగా ఆయనే కాదు ఆయన అధికారం, ఆయనే కాదు ఆయనకు సంబంధిత, ఆయనే కాదు పరలోకం, ఆయనే కాదు ఆయన వాగ్దానం, ఆయనే కాదు ఆ ప్రవహిస్తున్న యొక్క ఇమ్మానుయేలు యొక్క రక్తము మన వైపే పారుతుంది. ఈరోజు రోగ పీడిత ఆత్మతో నశించిపోతున్న వాళ్ళ బలహీనపరచబడుతున్నారు. ఈ రోజు నా దేవాది దేవుడు ఇమ్మానుయేలు యొక్క రక్తము నిన్ను స్వస్థపరచును గాక. యేసు నామములో దైవికమైన స్వస్థత శక్తి బలముగా ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగుల మీదకి బలముగా ఆ ఇమ్మానుయేలు యొక్క రక్తము స్వస్థపరచును గాక, బాగు చేయును గాక, విడుదల ఇచ్చును గాక. పరలోకమే మీ కొరకు ఒక విడుదల ప్రకటన చూస్తుంది. హల్లెలూయా. మీరు నమ్మండి. మీరు కనుక ఆశపడి ప్రార్థన చేస్తారంటే ఒక మాట చెబుతున్నాను, దీర్ఘకాలపు యొక్క వ్యాధులకు సైతం కూడా నయం చేయగలిగిన యొక్క ముందే ఇమ్మానుయేలు రక్తం. ఇమ్మానుయేలు యొక్క రక్తం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో దేవాది దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను ఈ మాట. ఎవరు ఏ రోగంతో ఉన్నారో ఇప్పుడే స్పాట్ హీలింగ్ జరుగును కాక. వాళ్ళే కుడి హస్తాన్ని దేవుని తట్టు చాపండి. ఒక చిన్న ప్రార్థన ఇప్పుడే చేయబోతున్నాను నేను. దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపిస్తున్నాడు కాబట్టి, మీరు నడుము నొప్పులా, కాళ్ళ నొప్పులా, కిడ్నీలో రాళ్ళ, మైగ్రేన్ నొప్పా, ఎక్కడ కడుపులో నొప్పా, లేకపోతే తల తిరుగుతుందా, ఎక్కడ ఏ విధమైన యొక్క
బలహీనతలు ఉన్నప్పటికీ సరే, నా యేసు యొక్క ఇమ్మానుయేలు యొక్క రక్తము ఇప్పుడే నీ మీద వలకబోతున్న యొక్క సమయము. ఈ రాత్రి దేవుడు ఒక స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు. నీ యొక్క దృష్టి అటు మళ్లించు, ఇమ్మానుయేలు యొక్క రక్తం అటు పారబోతుంది. నీ దృష్టి అటువైపు మళ్లించు, ఇమ్మానుయేలు యొక్క రక్తం అటు పారబోతుంది. నీ దృష్టి అటువైపు కొనసాగించు, నా యేసు యొక్క రక్తము, ఇమ్మానుయేలు రక్తము అటువైపు నా దేవాది దేవుడు పంపించబోతున్న రాత్రి. యేసయ్యా, యేసయ్యా, ఇప్పుడే ఒక స్వస్థతని ప్రకటన చేస్తున్నామయ్యా. ఇప్పుడే ఒక స్వస్థత ఇవ్వబోతున్నారు. ఆ నలుపు నొప్పుల నుండి, ఆ కాళ్ళ నొప్పుల నుండి, శరీర బలహీనత నుండి, ఆ పొత్తి కడుపులో ఉన్న యొక్క బలహీనత నుండి, ఉదర భాగంలో ఉన్న యొక్క బలహీనత నుండి, ఆ యొక్క మా ప్రభు తల నొప్పి నుండి, ఆ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో యేసు నామములో ఆ కీళ్ల వాతము తొలగిపోవును గాక. కీళ్ల వాతము ఇప్పుడే తొలగిపోవును గాక. రిపారా షలరాదలరా ప్రభా, ఇప్పుడే ఆ ఇమ్మానుయేలు యొక్క రక్తము ప్రవహించును గాక. ఏదైతే వాళ్ళ యొక్క మనసులో ప్రార్థన దారి చూపించారో అక్కడికి వెళ్ళును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. విడుదలిచ్చిన యొక్క దేవాది దేవుడికి అందరూ తప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. విడుదలిచ్చిన యొక్క దేవాది దేవుడికి అందరూ భాగ్యంగా తప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మరొక వాగ్దాన సందేశ కోడికల్లో ఈ వాగ్దాన సందేశ కోడికి సంబంధించిన ఒక సాక్ష్య పానవాలు మరలా ఇదే స్థలంలో ఇదే సమయంలో వినబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ తట్టు ఎప్పుడైతే దేవుడు మన పక్షముగా ఉంటాడో ఆ పక్షంగా ఉన్న యొక్క క్రమంలో నేను దాన్నే ఒక పెద్ద మెసేజ్ చేసుకోగలను. ఆ 3 విషయాలనే ఒక పెద్ద మెసేజ్ చేసుకోగలను. కానీ నా నడిపింపు వేరు కాబట్టి నేను ఒక ఆలోచన చెప్తాను. జస్ట్ ఒక అర్థం కోసం చెబుతున్నాను ఈ మాట. ఆ వాక్యం అంతా వివరించడానికి ఒక ఆలోచన ఉంది. కానీ ప్రభు నాకు పెట్టిన యొక్క భారం నేను తెంచుకోవాలి కాబట్టి నేను చెబుతున్నాను. ఒకటి, నీ తట్టు తిరిగేవాడై ఉన్నాడు. నీ తట్టు తిరిగేవాడై ఉన్నాడు. ఆయన కనుక నేను ఇప్పుడు వాక్యానుసారమైన యొక్క ప్రకటన మీకు ఇవ్వబోతున్నా. అదేమై ఉందంటే, నేను ఇమ్మానుయేలు రక్తం బారింది, పరలోకం నీ వైపు తిరిగింది, ఇంకేం చెప్పాను, వాగ్దానాలు నీ వైపు తిరిగినాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడు వాక్యపు యొక్క పోలికలోకి వెళ్దాం. అదేంటో తెలుసా, ఆయన ఎప్పుడైతే నీ తట్టు తిరిగాడో బీడు బారిన యొక్క పొలాలు దున్నబడబోతున్నాయే. మీరు దున్నబడే అక్కడ ఏ ఆకారము కనపడటం లేదు. నీ ఎదుట ఏ విధమైన ఫలబద్ధమైన యొక్క ఆలోచన కనపడట్లేదు. కానీ నా దేవుడు నీ తట్టు తిరిగినప్పుడు ఆ బీడు బారిన కొన్ని సంవత్సరాలుగా దున్నని యొక్క ఆ యొక్క పొలాలు, ఆ యొక్క భూమి ఈరోజు కల్టివేషన్లోకి రాబోతుంది. శక్తిమంతంగా తప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఇది లేఖన యొక్క సత్యం అయ్యున్నది. ఇది నిజమైన వాక్యం యొక్క ప్రత్యక్షత అయ్యున్నది. హల్లెలూయా. చెప్పండి మాట, పక్కవాళ్ళు చెప్పండి, నేను దున్నబడతాను చెప్పండి. బీడు బారినది. హల్లెలూయా. ఎస్, బీడు బారటం అంటే ఏంటంటే ఏం చేసుకోలేకే. అర్థమవుతుందా? అది దున్నితే బాగుంటుందన్న సంగతి తెలుసు. ఇజ్రాయేల్ యొక్క ప్రజలకి తన ఎదుట ఉన్న యొక్క ప్రాకారాలు కుప్పలగూలాయన్న సంగతి తెలీదా? 150 సంవత్సరాల నుండి ఆ ప్రాకారపు యొక్క
ఆ గోడలు కుప్పకూలైన సంగతి తెలుసు. రెండోది దాని యొక్క గుమ్మములు కాల్చబడ్డాయన్న సంగతి తెలుసు. కానీ ఏం చేసుకోలేకపోతున్నారే. నేను ఒకానొక దినం నేను ఇలాగ ప్రార్థన చేసుకున్నాను, బాబు రవి ఈ వాక్యం నీ కొరకే. నేను ఇలాగ ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాలో ఒక అభిషేకం ఉంది, తిరగటానికి కలిగిన శక్తి ఉంది, నేను యవ్వనస్తుడిగా ఉన్నాను, పని చేయాలనే ఒక తీవ్రతతో నేను మండుతున్నాను. కాబట్టి ఏంటి స్థలం లేకుండా బయట మీటింగ్కి వెళ్తేనేమో 1000 మంది ప్రజలు వస్తారా, ఇక్కడ కూర్చుంటే 70 మంది 100 మంది యొక్క ప్రజలతో ఉసూరు అనుకుంటా నేను వాకింగ్ చెబుతూ ఉండాలా అని బాధ. మరి అలాగ చెప్పలేనా, చేయలేనా? అభిషేకం లేదా, తలాంతులు లేదా, అన్నీ ఉన్నాయి, కానీ కావాల్సింది లేదు. కానీ ఒకానొక దినము ఆ బీడు బారినది నా దేవుడు దున్నబట్టే ఇన్నిసార్లు కనిపిస్తున్నాయి, ఇన్నిసార్లు కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ కళ్ళ ముందున్న యొక్క బీడు పొలం ఏంటో నువ్వు ఎరుగుదు. నీ చేత కాకే, నీకు వనరులు లేకే, ఎటువంటి యొక్క సహకరించే పరిస్థితులు ఎక్కడా కూడా బిగదీసుకున్నట్లుగా, నిశ్శబ్దమైనట్లుగా, అంధకారమైనట్లుగా ఎక్కడ కూడా త్రోవ కనపడని ఒక పరిస్థితి నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అది నీ భవిష్యత్తే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, అది ఏది ఏమైనా నీ యొక్క ప్రొఫెషన్లో ఆలోచన చేయి. ఈరోజు చదువుకున్న నీకు నీ భవిష్యత్తు అనేది బీడు బారినట్లుగా కనిపిస్తూ ఉంది, నీ వ్యాపారము బీడు గారినట్లుగా కనిపిస్తూ ఉంది. కనుక నా దేవుని పిల్లరా, బీడు బారిన యొక్క అనుభవాలు, విషయాల గురించి ఒకసారి చెప్తాను నేను. అదేంటో తెలుసా? దాని మీద చారలు కనపడటమే దున్నటం కదా. దాని మీద చారలు కల్టివేటర్ వేసి లొటావేటర్ వేసో దున్నుతూ ఉంటారు కదా. అంతకుముందు ఆ స్థలం యొక్క పరిస్థితి ఏంటో సార్, అప్పుడే సార్లు ఉన్నాయి. పొలం ఎండిపోయి బీట్లు ఇస్తూ ఉంటుంది సారా, ఇంతంత అంగులో 2 అంగుళాలో, దాన్ని ఏమంటారు నాన్న? నెరగొట్టడం. ఓకే, అప్పుడు ఒకసార్లు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఆ నెర్రెగొట్టిన యొక్క అనుభవంలో నుండి నిన్ను కల్టివేషన్లో దున్నే ఒక పరిచర్య. నేను ఒక మాట చెబుతాను, అరిచేతంత మేఘం కనిపించిందంటే విస్తారమైన యొక్క వర్షం ఉంది. దున్నటం అనేది జరిగితే గనక సాగు చేయటం ఉన్నదే. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఈ రాత్రి ప్రియ యవనస్తులారా, ధైర్యంగా ఉండండి. మీ భవిష్యత్తు గురించిన ఒక ఆలోచన, ఒక దైవ సేవకుడుగా, మీ తండ్రిగా చెబుతున్నాను, దేవాతి దేవుడు కల్టివేషన్ స్టార్ట్ చేశాడు. నీ అనే జీవితంలో ఒక వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు. దేవాతి దేవుడు నీ పట్ల ఒక సాగు చేయడానికి ఇష్టపడుతున్న యొక్క సమయమే. ఏం చేయాలో అర్థం కాని నీ జీవితంలో నా దేవాతి దేవుడే నీ పట్ల ఒక వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు వచ్చేది హైదరాబాద్. ఏంటిది? హైదరాబాద్ వెళ్తే ఎట్టగట్టగా బతకచ్చండి అని. వాళ్ళు అడగండి ఎట్లా బతుకుతున్నారు. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఒక ధైర్యం ఉండేది. ఈరోజు ఏ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని యొక్క అయోమయ పరిస్థితి. కానీ నా దేవాతి దేవుడు విడిచిపెట్టడు. కొద్ది కాలం బీడిగా ఉన్నప్పటికీ సరే నా దేవుడు వ్యవసాయం చేయబోతున్నాడు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఆ బీడు బారిన యొక్క వాటి వైపు చూస్తున్నాడు. వ్యవసాయం చేయటానికే, సాగులోకి తేవటానికే.
హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ పక్షముగా ఉన్నాను. ఉంటే ఖచ్చితంగా తిరుగుతాడు. రెండవది నువ్వు దున్నపడతావు. నువ్వు దున్నపడటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను వ్యవసాయం నాకు కొత్త తెలిసింది కాబట్టి చెబుతున్నాను. ఫస్ట్ వ్యవసాయం చేసేవాళ్ళు మొట్టమొదటిగా చేశారంటే దున్నటమే ఆరంభిస్తారు. అంతేనా? దున్నటమే ఆరంభిస్తారు. కనుక మీరు దున్నబడి అనేది పని ఆరంభము యొక్క సూచన. పని యొక్క ఆరంభము యొక్క సూచన. ప్రభువు దాన్ని స్థిరపరచునుగాక. కనుక ఈ నెలలోనే చెయ్యంత మేఘం మీకు కనిపించునుగాక. దున్నబడిన యొక్క సారలో ఆ సాళ్ళు నీకు కనపడునుగాక. ఇంకా నేను ఒక్క మాట చెప్పేసి ఈ విషయంలో నేను ముగిచ్చేస్తాను. అదేంటంటే, బిగుసుకుపోయినా ఏమంటారు దాన్ని, పొదును రాకపోయిన దాన్ని ఏమంటారు? బెట్టగారిపోయినా ఇది ఉంటారు కదా. ఓకే నేనంటాను, ఏదైతే బిగుసుకుపోయి ఉన్నాయో దేవుడు వాటిని పొడి చేయబోతున్నాడు, మెత్తగా చేయబోతున్నాడు. సాగుకి పని చేసేటట్లుగా ఏమైతే నేను ఇంకా ఇలాగ కూడా చెబుతున్నాను. ఏ ప్రార్థన నువ్వు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టావో అది మరవబడిందని నువ్వు అనుకుంటున్నావు. కాదు, రేపు నా ప్రభు వ్యవసాయం చేయబోతున్నాడు. తేలికపాటి ఒక అనుభవంలో నా దేవుడు తీసుకొచ్చునుగాక. నిశ్శబ్దం అనేది అన్ని సందర్భాల్లో ఏలుబడి చేయదు. నిశ్శబ్దం అనేది ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయేది కాదు. కనుక ఈ రాత్రి నీ అనే ఒక జీవితంలో అలాంటి ఒక ఆలోచన ఉన్నట్లయితే, ఎస్, ప్రభు పని ఆరంభించాడు. ఇదే మాట పక్క వాళ్ళకి చెప్పండి. నా జీవితంలో, నా భవిష్యత్తు విషయంలో దేవుడు పని ఆరంభించాడని చెప్పండి. దేవుడు నా తట్టు తిరిగాడు అని చెప్పండి. దేవుడు నా పక్షంగా ఉన్నాడని చెప్పండి. పని ఆరంభించబడిందని చెప్పండి. ఈ మొదటి 1వ తారీఖే నాకు పని దొరికిందని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఏ పరిస్థితులు ఎలాగా బిగదీసుకున్నప్పటికీ సరే, ఏ విధమైన ఒక కదలిక లేకపోయినప్పటికీ సరే, బీడుబారినట్లుగా కనిపించినప్పటికీ సరే, ఈరోజు నా దేవాతి దేవుడు మరలా ఆరంభించబోతున్నాడు. ద థర్డ్ వన్, మూడోదిగా మనం చూసినట్లయితే, మీరు దున్నబడి విత్తబడుదురు. ఆమేన్. ఇప్పుడు దున్ని విడిచిపెట్టడమే కాదు, ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ప్లాంటేషన్ అనేది జరగబోతుంది. కొన్నేమో వ్యవసాయపు యొక్క తీరు గురించి మాట్లాడుతున్నాను. ఒకటి లేటుగా వచ్చేది ఉంది, ఒకటి ఇన్స్టెంట్గా వచ్చేది ఒకటి ఉంది. ఒకటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వచ్చేది ఒకటి ఉంది. ఏంటది? విత్తనం కనుక దాంట్లో వేసామనుకోండి, అది చిన్నగా రావాలి. కొన్ని మొక్కలు తీసుకొచ్చి అక్కడ పెడతారండి కదా. నీకు ఏది అవసరమో నువ్వు మొక్క పెట్టుకుంటావో, చెట్టే పెట్టుకుంటావో, నీ ఇష్టమో. నా దేవాతి దేవుడు వ్యవసాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు ఒక ప్లాంటేషన్ అనేది నీ జీవితంలో దేవాది దేవుడు చేయబోతున్నాడు. కనుక
అది విత్తనమే కావచ్చు, మొక్కే కావచ్చు, మండే కావచ్చు. నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, ఈ యూట్యూబ్లో చూసినప్పుడు ఇంతే చెట్టు ఉంటుంది, దాన్ని ఏంటో తీస్తూ ఉంటారు, అదేదో మండ పెడతా ఉంటారు, అంత దానికి ఇన్ని కాయలు కాస్తూ ఉంటాయి. నీ ఇష్టం, నీ ఇంట్లో ఏ చెట్టు పెట్టుకుంటావో పెట్టుకో, నీ ఇంట్లో ఏ విధమైన యొక్క మొక్క పెంచుకుంటావో పెట్టుకో. కొంతమందికి మామిడికాయలంటే ఇష్టం, కొంతమందికి జాంకాయలంటే ఇష్టం, కొంతమందికి మీ ఇంట్లో ఖర్జూరపు చెట్టు పెంచుకున్నా నాకేం ఇబ్బంది ఏం కాదు. ఆమేన్. నా దేవుని పిల్లరా, ఎస్, నా దేమాతి దేవుడు నీ పక్షంగా ఉంటే నీ వైపు తిరుగుతాడు. రెండవది, నువ్వు దున్నబడతావు. మూడవది వచ్చేసరికి నువ్వు విత్తబడతావు. కనుక ఈ విత్తబడుట అనే ఒక ఆలోచనలో ఒక్క మాట మీ మనసులో, మీ మైండ్లో సెట్ చేసి వెళ్ళిపోతాను నేను. విత్తబడుట అనేది ఇది ఫ్యూచర్, అది నీ ఫ్యూచర్, అది నీ యొక్క భవిష్యత్తు గురించిన యొక్క మాట. ఆమేన్. ఒక భవిష్యత్తు గురించిన ఒక ఆలోచన. నేను మొన్న ఎప్పుడో ఆఫీస్ ఓపెన్ చేస్తా, ఎస్పీపీ ఆఫీస్ ఓపెన్ చేస్తా, ఏదో ఒకటి పడేసి అట్టుంచండి, నీ పిల్లల తరమన్నా అవి కోసుకుందరు కానీ దాన్ని అనుభవించరు కానీ అని చెప్పా. నేను ఎవరో మన బంజులో ఆనంద్ అనుకుంటా వచ్చాడా, ఆనంద్ వచ్చాడా, అయ్యా పలానా చోట పలానా స్థలం ఉందయ్యా అంటే కొని పారే ముందన్న. ఆళ్ళకిళ్ళకి అప్పులు ఇవ్వమాకండి, అట్లా కాదు, వద్దు, ముందు ఇప్పుడు నీకు ఇంత జాగా దొరికితే చాలు కొనేమన్నా. ఎంత చెప్పరే? జానాబెత్తి స్థలం దొరికినా సరే కొనేయి. ఆ జానాబెత్తి యొక్క స్థలం రేపు మోర అయింది, ఆ తర్వాత చెరువు అయింది. ఎందుకు చెబుతున్నాను ఈ యొక్క విషయం అంటే, ఇన్ ఫ్యూచర్ కనుక విత్తబడటము, ప్లాంటేషన్ అనేది నీ భవిష్యత్తు గురించిన ఒక సుదీర్ఘమైన ఆలోచన నా ప్రభువు చేసే ఆ యొక్క బీడుబారిని దున్నటం, ఆ దున్నబడిన చోట విత్తటం అనేది నా ప్రభువు చేశాడు. హల్లెలూయా. ఇదే మాట పక్క వాళ్ళకి చెప్పండి. ఇంతకు ఏ పక్కకు తిరిగారు? ప్రభు తిరగమన్నాడుగా, ఏ పక్క తిరిగారు? ఇప్పుడు దానికి ఎదురుగా వాళ్ళకి తిరిగి చెప్పండి. వాళ్ళు చెప్పండి, నాకు భవిష్యత్తు ఉంది అక్క అని చెప్పండి. ఏంటి అక్కనని చెప్పారా? బయటికి వెళ్ళిన తర్వాత తొక్క తీస్తుంది. చెప్పారా? అక్కనే చెప్పారా? తొక్క తీస్తుంది. చూసుకోండి, ఆ వయసును బట్టి ఆధార్ కార్డు చూసుకొని. అప్పుడెప్పుడు అనుకునేవాళ్ళంలే, ఆ చిన్నప్పుడు అక్క పక్క దిగి పక్కన ఉన్న చెక్క మీద జారిపడింది అని చెప్పేవాళ్ళం. అక్క ఒక్క కోసం పక్క దిగి పక్కన ఉన్న చెక్క మీదకి జారిపడింది అనండి అన్నమాట. ఏందది? నా దేవుని పిల్లరా, ఎస్, ఈరోజు నీకంటూ ఒక భవిష్యత్తు ఉంది, నీకంటూ ఒక భవిష్యత్తు. నా దేవమాత దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు అలాంటి ఒక ఆలోచన చేసేవాడే ఉన్నాడు. ఎప్పుడు ఎంతసేపు ఇన్స్టెంట్గా చేయాల్సింది ఇన్స్టెంట్గా చేస్తాడు. సుదీర్ఘమైన యొక్క ఈరోజు జాన్ చెట్టు పాతాడు అంటే కనుక ముఖం పుల్ల వేసుకోవడం కోసం కాదు, జాంకాయల కోసం. దేనికోసం? ఎస్, నా దేవుని పిల్లరా, నా ప్రభువు ఈరోజు నీ అనే జీవితంలో నీ పక్షంగా చేరే రాత్రి. ఆమేన్. ఇప్పుడు కొన్ని విషయాలు, ఇప్పుడు నేను వాక్యంలో, ఇప్పుడు కాక కొంచెం ఉపయోగం ఎప్పుడు వచ్చాను, ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. పక్క వాళ్ళకి చేయవండి, పక్క వాళ్ళకి చేయవండి. అక్క ఎప్పుడికి వదులుతాడు? అక్క ఎంత నమ్మకంగా ఇచ్చారో చెయ్యి పక్క.
ఇప్పుడే 8:30 కావాల్సి వస్తుంది, ఎప్పుడు వదులుతాడక్క? ఇప్పుడే 8:30 అవుతుంది, ఇంకెప్పుడు వదులుతాడక్క? ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవుడు మన పక్షంగా ఉంటే గనక ఏం జరుగుతుంది? 14 అక్కడ చూస్తారే, నిర్గమకాండం 14 నిర్గమకాండం 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చాలు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. చాలు విషయం చెప్తాను. దేవుడు మన పక్షంగా గనక ఉన్నట్లయితే గనక ఏం చేస్తాడు అనే మాట రాయబడి ఉంది. ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడంట. నా దేవుని ప్రియులారా, ఈ 14వ వాక్యపు యొక్క ఆ ఆలోచన, ఆ వాక్యపు యొక్క తీరు మీకు నేర్పిస్తాను. అదేమిటో తెలుసా? 1, దేవాది దేవుడు నీ పట్ల ఏం చేస్తాడు? ఆమేనను. ఆయన ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడంట. నా దేవుని పిల్లరా, ఆయన నీ పక్షంగా చేరిన తర్వాత ఏం చేస్తాడు? 1, యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. ఆయన యుద్ధ వీరుడు. నీ పక్షముగా చేరిన వాడు యుద్ధ యోధుడు, యుద్ధ వీరుడు. హల్లెలూయా. ఎస్, నీ పక్షంగా చేరింది ఎవరు? యుద్ధ యోధుడు, వీరుడు. కాబట్టి యుద్ధం చేస్తాడు. 1, ఆ వాక్యపు యొక్క వివరణలో ఏం దాగబడి ఉందంటే, 1, దేవాది దేవుడు ఏం చేస్తాడో రాయబడి ఉంది, నువ్వు ఏం చెయ్యాలో రాయబడి ఉంది. ఆమేన్. దేవాది దేవుడు యుద్ధం చేస్తే నువ్వేం చేయాలో రాయబడి ఉంది. నీవు ఊరకే నిలిచి ఉండు. కొట్రే తప్పట్లో మీ మీద తిరుగుతున్న యొక్క ఫ్యాను మీ మీద పడును గాక అని అంటానండి నేను. ఎందుకంటే సంస్థ ఇప్పుడే లాస్లో ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ వంకరపోయింది అనుకోండి. పాస్టర్ గారు, ఫ్యాను దాని యొక్క రెక్క గురించి ఆలోచిస్తే నా బుర్ర సంగతి తెలిసి నేను ప్రార్థన చేస్తా. నువ్వు దాన్ని బాగు చేయండి చాలు. ఎస్, నా దేవుని పిల్లరా, ఆయన గనక పొజిషన్ తీసుకుంటే, ఆయన గనక యుద్ధ రంగంలో గనక ఉంటే, ఆయన నీ కోసం యుద్ధం చేస్తే గనక ఒక పక్కన కూర్చొని శుభ్రంగా పడుకోవటమే. నువ్వు ఆమెను చెప్పరు, ఇంకా ఏలు పెడదామని. ఇప్పుడు దాకా చెప్పులు అరిగింది, తిరిగింది చాలు. ఇప్పుడు దాకా ఆలోచన చేసింది చాలు. ఇప్పుడు దాకా పొకోటీలు బజ్జీలు తిన్నట్టుగా ఆ యొక్క బీపీ షుగర్ మాత్రలు తిన్నది చాలు. ఇక నా ప్రశాంతంగా బతుకు. ఆయన ఎంటర్ అవ్వబోతున్నాడు కాబట్టి కొంతమంది మాత్రలు భోజనం చేసినట్టుగా, కొంతమంది టిఫిన్ చేసేటట్టుగా, కొంతమంది స్నాక్స్ తిన్నట్టుగా, కొంతమంది పొద్దున్నే లేచిన వెంటనే స్టార్టర్లు. ఏంటది? భోజనం చేసేటప్పుడు స్టార్టర్లు ఇస్తారులే. స్టార్టర్స్ ఏమైనా తమ్మంటారు సార్? అదే ఆ స్టార్టరే గ్యాస్ ట్యాబ్లెట్. ఇప్పుడు అర్థమైంది ఆ స్టార్టర్ అంటే. నా దేవుని పిల్లరా గమనించండి. ఇక ఆయన యుద్ధ రంగంలో గనక ఆయన ఉంటే నీవు ఊరకే నిలిచి ఉండు. ఆయన చేయబోతున్నాడు. ఆయన నీ పక్షముగా లేచినప్పుడు నువ్వు కూర్చోడమే, ఊరక నిలిచి ఉండు. ఊరకే నిలిచి ఉండు. దేవుడు చేసే యుద్ధ క్రమం నీలాగా నాలాగా ఉండదండి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. దేవుడు చేసే యుద్ధపు యొక్క తీరు, దాని ప్రాసెస్ అలాగ ఉండదండి.
దేవుడు యుద్ధమాడారనుకోండి, ఎర్ర సముద్రం తెలుసుకుంటుంది, ఉరుములు శబ్దం వస్తూ ఉంటుంది, చీకటి అయింది, వాడు అడుపడుచుకుంటాడు, ఏమి కనబడవు. దేవుడు యుద్ధం చేస్తే సైలెంట్ వార్ అనండి మాట, సైలెంట్ వార్. మనం ఊరకుంటే చాలు అవతల పక్కల నిప్పులు కురుస్తాయి. ఆమేన్. దేవాతి దేవుడు గనక యుద్ధ రంగములో ఉన్నాడా, కంటికి కనిపించదు, కార్యం మాత్రమే కనిపిస్తుంది. ఆయన కంటికి కనిపించడు, కార్యం మాత్రమే కనిపిస్తుంది, కార్యము మాత్రమే కనిపిస్తుంది, కార్యము మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఓరకుండు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులారా, ఎస్, ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు ఒక యుద్ధ వీరుడిగా, యోధుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ కనిపించిన యొక్క క్రమంలో మనము సైలెంట్ అయిపోవాల్సిందే. మనము ఆయన కాముగా యుద్ధం చేసి ఎట్లా ఉంటుందో తెలుసా, దేవుని యొక్క ప్రాసెస్ తీరేలాగా ఉంటుందో తెలుసా. నేను ఏదో ఒక యుద్ధం గురించి చెప్పటం లేదు, ఆయన యుద్ధం ఎలా ఉంటుందని చెప్తున్నాను. నేను అన్నీ చేయాల్సిందంతా చేసి, వాళ్ళు ఒడుసులేటట్లుగా చేసి, ఉరుములు శబ్దాలు వచ్చేటట్లుగా చేసి, ఏది ఎలాగ చేయాలో ఎర్ర సముద్రం మునిగి చచ్చిపోయేటట్లుగా చేసి, ఏమీ ఎరగనట్లుగా జెండా నీ చేతికిత్తడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరికి ఆ విజయము ఆపాదించేది నీకే. చేయాల్సిందంత చేసి, అరే ఈ జెండా కట్టురా, దాని మీద ఇంటి మీద జెండా కట్టు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దేవునితో పెట్టుకుంటే అంతే. మొత్తం మనం కనుక యుద్ధం చేసామనుకోండి, కొట్టి 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 అటు చేసి ఇటు చేసి, అరే ఆ సంచి ఉంది, ఆ సంచి అందులో ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉంటుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు యుద్ధం చేసేగా, అలసిపోయాగా కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక ఆయన యుద్ధం చేసి నువ్వు చూస్తూ ఉండు అంతే. నువ్వేమో బట్టలు చెప్పుకొని అయిపోయింది నా పరిస్థితి కాదు. నీ ముందు 10 కమాండ్మెంట్స్ పిక్చర్ అయిపోతున్నాడు అంతే, నువ్వు చూస్తూ ఉండు అంతే. నీకేమో పిక్చరు, వాడికేమో పిచ్చి. నీ ముందే ఏం దేవుడు చేస్తున్నాడు, ఒక చక్కని చక్కని పిక్చర్ వేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎట్టు కొట్టుకుపోయి సత్తున్నారు. వాళ్ళ యొక్క వాక్యంలో మనం చూస్తే కనుక, నేను ఒక్కొక్క పాయింట్ తీయాలని చూస్తూ ఉన్నాను. దేవుడు యుద్ధం కనుక చేస్తే కనుక వాళ్ళ యొక్క రథచక్రాలు ఊడాయట. కింద ఏం రాయబడి ఉంది, వాళ్ళ యొక్క ఎన్నో వాక్యం అది ఎలామంటారమ్మండి నన్ను ఏంట్రా 25 చదవండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చాలు చాలు. దేవుడు యుద్ధం చేస్తే వారికే కాదు నష్టము, వాళ్ళ రథచక్రాలు కూడా ఊడిపోతాయి. ఏదంటారు కదా, నేను కొడితే గనక కోసాలు కదులుతాయి. ఏంటంట, నువ్వు కొడితే కోసాలు కదిలే బలం నీ దగ్గర ఉంటే, ఆయన కొడితే రథచక్రాలు కూడా ఓడతాయి. నువ్వు పిక్చర్ చూస్తూ ఉండు అంతే, మెదలకుండా కూర్చొని నువ్వు పిక్చర్ చూస్తూ ఉండు, ఏమేం జరగబోతుంది అని పిక్చర్ చూస్తూ ఉండు అంతవరకే. ఏం టెన్షన్ పడమాక. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత కింద రాయబడి ఉంది వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఏడిది ఊడిపోయిన యొక్క రథాలు ఎట్ట ముందుకెళ్తాయండిగా. వాడి ఆశాది అప్పుడు దాకా ఏం చేయాలి అని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి.
ఊడిపోయిన రథ చక్రాలతో వాడు కదలలేక నీ ముందే కుప్పగూలే ఒక పరిస్థితి వస్తుంది. ఆయన గనక నీ పక్షముగా చేరి యుద్ధము చేసినట్లయితే నీ కళ్ళ ముందు నీ శత్రువు అనేవాడు సతికలబడతాడు. ఆమేన్. 25వ వాక్యము యొక్క చివరి మాట, దేవుడు గనక యుద్ధం గనక చేస్తే ఏమైద్ది? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. తమతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. నా దేవుని ప్రియులారా, ఈ రోజు మనతో పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనతో పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటున్నాడో వాళ్ళకి తెలిసి వచ్చేటట్లుగా నేను ఇక్కడ చెబుతున్నాను. నీకు ఒక పిక్చర్ ఉంది, వాళ్ళకు ఒక పిక్చర్ ఉంది. ఏంటిది? నీకు ఒక పిక్చర్ ఉంది, నీకు ఒక ఇమేజ్ ఉంది, వాళ్ళకు ఒక పిక్చర్ ఉంది. ఏంటి? దేవుడు వారి పక్షంగా ఉండి మనతో యుద్ధము. నేనంటాను, ఇంత చెప్పాను కదా, ఆయన కనపడడు, ఆయన కార్యాలే కనపడతాయి. ఆయన కనపడదు, కానీ వాళ్ళ మనసు అర్థమైపోయింది. ఆయన కనపడకపోయినా, ఆయన గురించి ఆలోచన చేయకపోయినా సరే వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు యెహోవాయే వాళ్ళ పక్షంగా ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, ఎందుకు అలాంటి ఒక ప్రయోగం చేయాల్సి వచ్చింది? నోట్ దిస్ పాయింట్. ఎందుకు ఇలాంటి ఒక ఆలోచన? ఎందుకు? బాగున్నారు? అందరు బాగున్నారుగా? పక్కన వాళ్ళకి ఇలాగని బాగున్నావు అక్కనండి. పాస్టర్ గారు మనతో పాటు కూర్చున్నారు. పాస్టర్ గారు ఎప్పుడు లిగుతురో ఏటో నాకు అర్థం కావట్లేదు అక్క. నాకు అర్థమైపోతుంది పిక్చరు, నాకు అర్థమైపోయింది పిక్చరు. వాళ్ళ పాస్టర్ గారు వదిలేటట్టు లేడు. నేను ఎన్నో రాసుకున్నా. ఈరోజు ఆఫీస్ రూములో జుట్టు బిక్కున్నట్టుగా నేను ఎప్పుడు బిక్కోలేదండి. అట్టని ఆఫీసు ఎతకమాకండి, తెల్లెంటికలు కనిపిస్తే అనుకోమాకండి జుట్టు బిక్కున్నారు పాస్టర్ గారని. ఈరోజు ఎప్పుడో ఈ వాక్యాన్ని ఎప్పుడో దాదాపు ఇంచుమించుగా వారం 10 రోజుల కింద రాసి దాని అంతా కూడా దాని ఏమంటారా అదంతా చేసి ఫోటోషాప్ చేసి పక్కన పెట్టుకొని అట్లా వచ్చేసరికి ఏం అర్థం కావట్లా. ఎవరో పాస్టర్ గారు, బిషప్ గారు చూడటానికో మాట్లాడటానికి ఏదో వస్తారా అన్నయ్య చెప్తే, అన్నా నా పరిస్థితి బాగోలేదు, అసలు ఆయన వచ్చే లోపల మొత్తం బోరుగుండేటట్టుంది నాది జుట్టు పీక్కొని, కాబట్టి ఇవాళ వద్దు, నేను చెబుతా తర్వాత ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడతాను. ఈ అన్న నన్ను అర్థం చేసుకొని, ప్రభా ఆకలి అవుతుంది ప్రభా అనుకున్నాను. వెంటనే నాకు 4 బజ్జీలు వచ్చినాయి. ఆ బజ్జీల మంటతో రాశా ప్రసంగం. ఎన్నడూ ఎత్తుక్కోలేదండి నేను. 4-5 విషయాలు ఎన్నడూ కూడా 4-5 రిఫరెన్స్లు నా బుక్ చూపిస్తాను నేను. 4-5 విషయాలు దాని మీద సగం సబ్జెక్ట్ రాయటం, ప్రేరేపణ లేకుండా అక్కడ పడేయటం, 4 సబ్జెక్టులు రాయటం, ప్రేరేపణ లేకుండా అక్కడ పడేయటం, 4 సబ్జెక్టులు రాయటం, అక్కడ పడేయటం. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డా. ప్రభా ఏంటి ఒక్క ప్రత్యక్షత, ప్రజలు ఎక్కడి నుంచో వస్తారు కదా, ప్రజలు ఆశతో వస్తారు కదా అని చాలా దుఃఖంతో హృదయం అంతా కూడా కకావికలమైపోయి, ఏంటి నా పరిస్థితి అని ఒక్కసారి అలాగా 2 చేతులు పెట్టుకొని అలాగా కూర్చున్నప్పుడు ప్రభు చెప్పారు. చెప్పిన వెంటనే పుస్తకం తీసుకొని రాత్రున కొత్తనే ఉన్నాయి పేపర్లో. మీరు ఎందుకు శుభ్రంగా చెప్పలేదో నాకు అర్థమైంది. పాస్టర్ గారు మీరు టక్కులు రాసుకున్నారేమో కానీ గబుక్కుని వెళ్ళేటట్లుగా నాకు లేదు ఇప్పుడు పరిస్థితి.
ఎందుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటట్లుగా దేవుడు సీన్ క్రియేట్ చేశాడు. ఏమంటున్నారు అక్కడ? ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యెహోవాయే, యెహోవాయే. అరే నేను చూశాను రా బాబు, యెహోవాయే వారి పక్షముగా ఉండి మనతో యుద్ధం చేస్తున్నారు. మీరు ఫిక్స్ అవ్వండి, స్థిరపరచబడండి. ఆగో, అసలు ఏం చెప్పారని? మీరు ఫిక్స్ అవ్వండి. ఎందుకని యెహోవాయే యుద్ధము చేయుచున్నాడు అనే మాట ఎందుకు మెన్షన్ చేయబడిందో తెలుసా? రెండవ రోజు కూడా నీతో పెట్టుకునేటట్లుగా లేకుండా ఉండేటట్లుగానే. అరే వారి పక్షంగా దేవాది దేవుడు ఉన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఈ రోజు అయిపోయిందిరా రేపు చూసుకుందాంలే కాదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసేటట్లుగా చేయబోతున్నాడు అంతే. ఆ రోజే కాదు, మరలా ఎన్నడూ కూడా వాడు నీ తట్టు చూచేటట్లుగా కూడా లేకుండానే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ రాత్రి ఈ వాక్యపు యొక్క కార్యాచరణ మీ ఇంటిలోను నీ వ్యక్తిగత జీవితంలోను జరిగించును గాక. నీ బ్యాకప్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నా దేవాది దేవుడు ప్రియ శత్రువులకు చూపించును గాక. నిన్ను చూస్తే వాడి యొక్క వెన్నులో చలి పుట్టాలంటే దడ పుట్టాలి. దేవుని వాక్యంలో రాయబడింది, నేడు చూచిన యొక్క ఐగుప్తీయులు నెవర్. ఎందుకో తెలుసా? దేవుడు ఎంటర్ అయితే గనక ఇప్పుడు నీ ముఖం చూడాలన్నా భయమే, నీ ముఖము చూడాలన్నా, నీ గురించి ఆలోచన చేయాలన్నా ఒక భయం అనేది ఉండిపోతుంది. ఎందుకో తెలుసా? వాడు అంటున్నాడు, దేవుడు వారి పక్షంగా చేరి. ఎందుకు వచ్చింది వాయిస్ అంటే, ఇంకా ఎన్నడూ కూడా రకరకాల యుద్ధాలు జరిగినాయి. మళ్ళీ ఐగుప్తుతో యుద్ధాలేం జరగల. మళ్ళీ అడేమి రాలా. రకరకాల అమాలేకులు వీళ్ళందరూ, అది వేరే విషయం. నా దేవుని పిల్లరా, ఎస్, నీ అనే ఒక జీవితంలో దేవాతి దేవుడు ఖచ్చితంగా ఒక సాక్ష్యం ఉండేటట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 30వ వాక్యం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి, యెహోవా ఐగుప్తు యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి, చచ్చిన యొక్క శవాలను చూచారు. నీ పట్ల ఒక ఆనమాలు వాడికి కలిగింది, వాళ్ళ సంబంధించిన ఆనమాలు నీకు దొరికింది. కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంబంధించిన యొక్క ఆనమాలు దేవుడు వారి పక్షున యొక్క ఆనమాలు దొరికింది. వాడు చచ్చాడనే ఆనమాలు నీకు దొరికింది, వాడి డెడ్ బాడీ. వాట్ వండర్ఫుల్. దేవుని పిల్లరా, దేవుడు నీ పక్షంగా చేరబోతున్నాడు. ఇంకా ఇక నేను ఈ మాట చెప్పేసి ముగిచ్చేస్తా. నేను మళ్ళీ వెనక్కి వెళ్తే కనుక వెళ్ళిపోతుంది. నా భయం నాకుంది, మీ భయాలు మీకున్నాయి. నా భయం నాకుంది, మీ భయాలు మీకున్నాయి. నా దేవుని పిల్లరా, శత్రువేమో నిన్ను చూసినప్పుడు వాడికేదో గుర్తొస్తుంది. ఓకే, నీవు వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు నీకయ్యే గుర్తొస్తున్నాయి. సముద్ర తీరాన వాళ్ళు చచ్చిన యొక్క శవాలయ్యి ఉన్నారు.
నీకు సంబంధితమైన ఆనమాలు వాడి దొరికింది, వాళ్ళకు సంబంధించిన యొక్క సూచన మనకు దక్కింది. వాళ్ళు చచ్చారు, వాళ్ళు లేరు. ఈ రాత్రి నా దేవుని ప్రియులారా, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన తిరిగి దున్ని విత్తబడేటట్లుగా, వాళ్ళకంటూ భవిష్యత్తు లేదు, దేవాది దేవుడు నీకు ఒక భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఈరోజు కూడా చరిత్ర ఆధారంగా చూస్తే గనక ఈరోజు ఇజ్రాయేల్ యొక్క జీవితాలు ఐగుప్తు యొక్క దేశపు యొక్క చరిత్ర అలాగే హీనంగా ఉంది. ఈరోజు ఇజ్రాయేల్ యొక్క జీవితాలు కూడా అలాగే ఉన్నతంగా ఉన్నాయి. నా దేవుని పిల్లరా, వీళ్ళు పలుమార్లు పడి చెడి చెరకు కొట్టుకుపోయినా, అటు కొట్టుకుపోయినా, ఇటు కొట్టుకుపోయినా, విపత్తులు వచ్చినా సరే ఈరోజు బలంగా నిలబడ్డారు వాళ్ళు. నేనేమంటాను, ఒక మాట, ఇజ్రాయేల్ యొక్క ప్రజలను దైవికంగా పోల్చాల్సిన యొక్క విషయం వస్తే, బిబ్లికల్గా దైవిక వేదాంతంతో పోల్చాల్సి వస్తే కనుక మండుచున్న యొక్క పొదతో పోలుస్తారు వాళ్ళని. ఎట్లా పోలుస్తారు? మండుచున్న యొక్క పొదతో పోలుస్తారు. నా దేవుని పిల్లరా, మనకంటూ ఎన్ని వచ్చిపోయినా సరే మనము కదలము. చరిత్రలో నిలబెట్టేవారు మనము, చరిత్రలో నిలబడేవారు మనము. ఈ రాత్రి నా దేవాతి దేవుడు నీ కంటికి చనిపోయాడని, చచ్చారని దేవుడు రక్షించి బయటకు తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పోగివేయబడిన యొక్క శవాలు కొన్ని ఉన్నాయి. సముద్రములో నుండి బయటకు వచ్చిన శవాలై కనుక ఈరోజు నీకు ఒక ఆలమాలం ఉంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు వాగ్దాన దేశానికి, నువ్వు ధైర్యంగా వెళ్ళు వాగ్దాన యొక్క దేశానికి. మరలా నిన్ను తరిమేవాడు కానీ, నిన్ను కదిపేవాడు కానీ లేడు. నా ప్రభు నీతో కూడా ఉన్నాడు. నా ప్రభు నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడుతున్న యొక్క దేవుడు. ఈ రాత్రి మీరు నమ్మండి, దైవ వాక్య ప్రవచన యొక్క శక్తి నీ తలల మీద అది కిరీటముగా నిలుచును గాక. దేవుని యొక్క వాగ్దానం యొక్క శక్తి నీ యొక్క తలల మీద కిరీటముగా నిలుచును గాక. ఒక కిరీటముగా నిలుచును గాక. ఒక కిరీటముగా నిలుచును గాక. వాళ్ళు నిన్ను చూస్తే భయం, నీవు వాళ్ళ వైపు చూసినప్పుడు నీకు ఒక ధైర్యం. ఆమేన్. వాళ్ళు నీ వైపు చూసినప్పుడు వాళ్ళకు ఒక భయం, నీవు వాళ్ళ వైపు చూసినప్పుడు ఒక ధైర్యం. వాళ్ళు చచ్చారు. ఈరోజు నా దేవాతి దేవుడు నీ పక్షంగా ఉన్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. మరలా నా ప్రభువు నీ విషయంలో పని ఆరంభించాడు. నేను ఆ 4 విషయాల్లో ఆ 38 యొక్క వచనాలను భాగాలుగా చేసుకుంటూ వచ్చిన యొక్క సందర్భాల్లో 23, 24 24 నుంచి 28 వరకేనా? 38 వరకే కదా. 24 నుండి 38 వచ్చిన వరకు మరలా నా దేవాతి దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు. బీడు బారిన యొక్క పొలాలు తినబడబోతున్నాయి. నా పరలోకం నీ తట్టు జరిగింది. ప్రార్థన. ఈరోజు బీడుబారిన నీ జీవిత అనుభవాలలో నీకంటూ మరలా పని ఆరంభించాలని, మరలా వ్యవసాయం జరగాలి ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో వ్యవసాయం ఆరంభించాలి ప్రభా. నా వ్యాపారంలో వ్యవసాయం మరలా ఆరంభించాలి ప్రభా. పాడైన చోటుని కట్టేవాడు నా దేవాతి దేవుడు. లేచి ఆశపడండి ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరు ఏ అవస్థలో ఉన్నారో నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. ఈరోజు నీ హృదయం ఈ వాక్యంతోనే మనసారా నిండి ఉన్నట్లయితే నా ప్రభు చెబుతున్నాడు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కదమ్మా. కక్షపూరితమైన యొక్క జీవిత అనుభవాలలో నా దేవాతి దేవుడు ప్రతిదండన చేసేవాడై ఉన్నాడు. మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఎన్నో విషయాలు నా దేవాతి దేవుడు అక్కడ నీ కొరకు రాయించిన
అనేకమైన విషయాలు నువ్వు చూడబోతున్నావు మిత్రమా. సోదరి, ఎండిపోయింది అనుకుంటున్నావు కదా, బీడుబారింది అనుకుంటున్నావు కదా, నెర్రలిచ్చింది అనుకుంటున్నావు కదా. ఇంకా ఏంటి ఇది చూసేది? ఏముందని దీంట్లో? ఏముందని దీంట్లో? ఇక్కడ ఏం ఆశించాలి? ఈ స్థలాన్ని చూసి నేను ఇంకా ఏమి ఆశించాలి? నిలువు గుండె పడిపోయింది, నిలువు గుండె పడిపోయింది. ఎస్, నీ కళ్ళ ముందు అదే కనిపిస్తుంది. నీ భవిష్యత్తు విషయంలో నిశ్శబ్దమే ఏలుబడి చేస్తా ఉంది. ఏ ద్వారము కూడా కనిపించడం లేదు, ఏ మార్గము కూడా కనిపించడం లేదు. ఏమిటో కాలము కూడా స్తంభించిందా? కాలము ప్రయాణము చేయటం లేదా అనిపిస్తా ఉంది కొన్ని సందర్భాల్లో. కాలమే నడుస్తుంటే ఏంటి నాకు ఈ స్థితి? కాలమే ప్రయాణం అయితే నేను ఇంకా ఇక్కడే ఎలాగున్నానని నీ మనసు శోభిస్తుంది కదమ్మా. కాలమే కదిలినట్లయితే, కాలగమనమే ఉన్నట్లయితే, కాలమే ప్రయాణం చేస్తున్నట్లయితే, ఎదుగు పొదుగు లేకుండా అదే స్థలంలో నా యొక్క జీవితము ఉండిపోయింది. సహోదరుడా, ఎవరి బిడ్డ, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని నూతనమైన కొత్తదైన యొక్క మాటలు, పిలుపులు నీకు రాబోతున్నాయి. ఓ రష్యబలరాగారాధర, నా ప్రభువు తిరిగే రోజు ఆసన్నమైనది, ఆసన్నమైనది. నా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు మిత్రమా. ఇది దైవికమైన ప్రవచనాత్మకమైన సందేశం. ఇది ఒక తల మీద పెట్టేది కాదు, ఒక చెయ్యి తల మీద పెట్టి ప్రవచనం చెప్పే మాటలు కాదు. ఈరోజు ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చారో ప్రతి వారి గురించిన యొక్క ప్రకటన ఇది, ప్రతి వారి గురించిన ఒక ప్రకటన ఇది. దూరాన సమీపంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళారా, ఇదిగో నా ప్రభువు వాక్యము. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాలేకపోయావు, ఒకవేళ ఇక్కడ నువ్వు పాలిపొందు నీకు లేకపోయింది, కానీ నా దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చింది. అది ప్రభావంతో కూడినది, అది శక్తి కలిగినది. నీ పక్షంగా ఎవరున్నారో తేల్చి చెప్పేది. ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండటం కోసము నీ కళ్ళ ముందు ఏదుందో తేల్చి చూపించేది. ఎన్నో మార్లు మనం వినొచ్చాము. దేవుడు వాడు యేసుకొచ్చిన యొక్క రథ చక్రాలకే దిక్కు లేకపోయింది. నేనంటాను, వాడు వడివడిగా నీ దగ్గరికి రావటం గల కారణము రథమే అయితే వాటి చక్రాలు ఓడబోతున్నాయి. వాడు నిన్ను సమీపించకుండా, వాడు నీ దరికి చేరకుండా వాటి యొక్క చక్రాలు ఓడటం నువ్వు చూడబోతున్నావు. వాళ్ళ యొక్క శవాలు కొట్టుకొచ్చి ఇదిగో సముద్రము ఒట్టుల కల్పించడం నువ్వు చూడబోతున్నావు. నీవు దేవుని యొక్క బహుమానానివి. నీవు ఒక దేవుని బహుమానానివి, నీవు ఒక దేవుని కన్నువే. ఆశపడండి మిత్రమా, సహోదరి, ఆశపడు. నా ప్రభు చేర్చుకునే సమయం ఆసమైనది.
సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారి కొరకు చెబుతున్నాను నేను. దేవాతి దేవుడు కొన్ని మార్పులు చేయబోతున్నాడు. ఈ అర్ధ సంవత్సరంలోనే దేవాతి దేవుడు, అర్ధ సంవత్సరం ముగించే లోపులోనే దేవాతి దేవుడు కొన్ని కార్యాలు మీ జీవితంలో నా దేవాతి దేవుడు చేయబోతున్నాడు. రాబా రాషాల రకాత రాబా రిబమన రషబా బాబా రేఖాతు రాబా షాల ఇందిషికౌ రాకౌ షమమలరద రాబాలరద. నువ్వు పడి ఉండటం కాదు, నిన్ను తరుముతున్న వారు పడి ఉంటారు. చెల్లి, నీ కళ్ళ ముందు కుప్పలు వేయబడి నిన్ను తరిమిన వాళ్ళు ఏమయ్యారు? సముద్రము దేవుకుంటూ వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. వాళ్ళని సముద్రమును దేవుకుంటూ నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి పడేసింది. నిన్ను తరిమేననుకుంటున్నారు కదా, ఆ తరవబడిన యొక్క అనుభవము, ఆ రథాలేమయ్యాయి, ఆ మనుషులేమయ్యారు? నీ వెనకాల కాదు, నీ కళ్ళ ముందు పెట్టించాడు నా దేవాతి దేవుడు. ఒక చిన్న ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఈ రాత్రి నా దేవాతి దేవుడు కార్యం చేసే యొక్క సమయం ఆసన్నమైనది. ఓ రబా శవలరా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఈరోజు దేవుడు బలమైన దేవుని వాక్య సందేశం మన మధ్య ఈరోజు ప్రతి వారు తీసుకోగలిగినవి. దేవుడు అన్నీ కూడా సమకూర్చి ఉంచిన యొక్క దేవుని యొక్క వాక్యపు యొక్క సమృద్ధి మన మధ్య పోషించాడు. కాబట్టి ఈరోజు ఆ రోజు ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క గుడారాల్లో, వాటి బయట ఎలాగైతే పూరేళ్ళు, ఎలాగైతే మంచు అద్దరద్దరగా పెరిగిందో, అలాగునే ఈరోజు మీ మధ్య దేవుని వాక్యం నా ప్రభు పరిశీలించాడు. మన్నా తిన్నవారు చనిపోయొచ్చేమో, మన్నా తిన్నవారు చనిపోయారు, కానీ ఈ దేవుని వాక్యం విన్న వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు జీవింపజేస్తాడు నా దేవుడు. అరణ్యములో మన్నా తిన్న వాళ్ళు చనిపోయారు, కానీ ఈ వాక్యము నిన్ను జీవింపజేస్తుంది తల్లి. బాబు ఒక్కసారి, నాన్న తమ్ముడు ఒక్కసారి, బాబు నా దేవుడు నీ పక్షంగా చేరే సమయం ఆసనమైనది. యేసయ్యా, 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 ఏడువరే యేసు. ఓ చిన్న ప్రార్థన. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాన్న. ఈ సంవత్సరపు యొక్క ఆరంభంలోనే మాతో మాట్లాడిన దేవుడవయ్యా. వ్యర్థుడనేవాడు ఇక మీదట సంచరించడు అని, వాడి బుద్ధిగా నాశనం అయిపోతాడని మాట్లాడేవయ్యా. కానీ ప్రభువా, దానికి సంబంధించిన ఏ ఆనమాలు కూడా కనబడనటువంటి పరిస్థితులు కొన్ని జీవితాల్లో కనబడతా వస్తున్నాయ్యా. అయ్యా, కాలం జరిగిపోతూ ఉంది, వయసు మీద పడతా ఉంది దేవా, శరీరం సహకరించట్లేదు, పరిస్థితులన్నీ బీడుబారినట్లుగానే కనబడుతున్నాయని, నెరలు విడిచినట్లుగా ఏ ఆనమాలు కనబడకుండా పోతుంది అని గుండెలు అవిసిపోయేటట్లుగా ఏడుస్తూ ఎవరికి చెప్పుకున్నా ఉపయోగమే లేదే అనుకుంటూ ప్రభువా, ఇక ఆశలు లేవనుకుంటున్నటువంటి జీవితాలతో ఎప్పటికప్పుడు నీ మాటయే కదా యేసయ్యా ఆదరిస్తూ వస్తుందయ్యా. ఈరోజే నీ మాట కావాలని, ఆ మాటను పట్టుకునైనా ధైర్యంతో వెళ్దామనేటువంటి ఆశతో పరిస్థితుల వైపు చూస్తే ఏ ఆధారము కనబడట్లేదయ్యా. కానీ నువ్వు బలపరిస్తే నిలబడాలనేటువంటి ఆశతో వచ్చిన నీ బిడ్డలున్నారయ్యా. రాజా, ఒకవేళ కాలం జరిగిపోవచ్చేమో, వయసు మీద పడుతూ ఉండవచ్చేమో, శరీరం సహకరించకపోవచ్చేమో దేవా, నెరలు విడిచిన పరిస్థితుల్లో నుండి
దేవా, నీవు గనక మా పక్షంగా తిరిగితే, నీవు గనక మా పక్షం వహిస్తే, నెరలు విడిచిన దానిలో నుండి దున్నబడే చారలు కనబడబోతూ ఉన్నాయి. పని ఆరంభం అనేది కనబడబోతుంది. ఇక ఆశలు లేవనుకుంటున్నామయ్యా. ఆ దున్నబడిన చారలు కనబడ్డాయి అంటే అది అలా విడిచిపెట్టబడడానికి కాదు కదయ్యా. దానిలో విత్తనం అనేది విత్తబడబోతుంది. విత్తబడిన విత్తనం 100 ఫలము. నవ్విన వారి కన్నుల ఎదుటే ఆ ఫలం మా పనులు నాయన మా భుజముల మీద చూడబోతున్నారయ్యా. రేవా, అలాంటి సంతోషకరమైన ఆనవాళ్ళు మీరు కనబరచబోతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాదా, సత్యస్వరూపి, నీకు వందనాలయ్యా. నువ్వు మాట ఇస్తే నెరవేరుస్తావయ్యా. నీవు మా పక్షంగా ఉంటే ప్రభువా, వేటిని చూచి భయపడిపోతూ వస్తున్నాము దేవా. వారి కన్నుల ఎదుటే నువ్వు మా పక్షం వహించబోతున్నావు. మా పక్షం వహించి వారితో మేము కాదయ్యా, నీవే యుద్ధమాడబోతున్నావయ్యా. నీకు స్తోత్రాలు. కేవలం మేము ఊరక ఉండి చూడబోతున్నాం నీ కార్యాలనయ్యా. వారు భయపడడం నీవు మా పక్షంగా ఉన్నావనేది మా పట్ల చేసే కార్యాలను బట్టి వారు చూడబోతున్నారయ్యా. ఆ రీతిగా మీరు కృప చెప్పమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, ఇక ఆశలు విడిచిపెట్టి నిరాశలో ఉన్న ప్రతి జీవితంలో నీ పనిని ఆరంభించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా, ఒక శుభకరమైన ఆనవాలు, ఆ చిన్న ఆనవాలు బలమైన కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగా. కానీ ఆనబెట్టి నీ పక్షంగా మాట్లాడుచున్నానయ్యా, నీ పక్షంగా ప్రార్థిస్తున్నానయ్యా. కనపరచండి అయ్యా. నిరాశపడని వద్దయ్యా. నువ్వు మా పక్షంగా ఉన్నావు. కృప చూపుతావని ప్రభువా, నీ బిడ్డలు ఆశించి కార్యం చూసి కృపను మీరు దయచేయండి. నీ దాసుని నిలబెట్టి వాడుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.